ప్రతి అధికారిని నాయకులను కార్యకర్తలను మతం పేరుతో తిట్టమే సుదర్శన్ రెడ్డి పనిగా పెట్టుకున్నారని ఎంపీ అరవింద్ ధ్వజమెత్తారు. ఇక మద్యం వ్యాపారంలో కొనసాగుతున్న బోధనమిల్ల సుదర్శన్ రెడ్డి సొంతంగా ఇథనాల్ ఫ్యాక్టరీ పెట్టుకోవాలని ప్రయత్నిస్తున్నారని, అందుకే ఎన్ఎస్ఎఫ్ ఫ్యాక్టరీ తెరిపించడానికి ఆసక్తి చూపిస్తలేరని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం 100 కోట్లతో జవహర్ నవోదయ విద్యాలయం ఏర్పాటు చేస్తే నిర్ణయిస్తే బోధన ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి అడ్డుకుంటున్నారని ఎంపీ అన్నారు. ఇక నిజామాబాద్ జిల్లా బీజేపీ పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ కేంద్రం తెలంగాణకు 7 నవోదయ విద్యాలయాలను కూడా మంజూరు చేస్తే నిజామాబాద్కు 2 నవోదయ విద్యాలయాలు తీసుకొచ్చామని వెల్లడించారు. ఇక్కడ ఈ ఏరియాకి అంతటికి సెంటర్ అవుతుందని ఇక్కడ జక్రాన్పల్లి మండలంలో కలిగోట్లో మనము అందరు ఎమ్మెల్యేలతో మాట్లాడి అన్ని పార్టీలతో మాట్లాడి ఇక్కడ నిజామాబాద్ జిల్లాకి ఈ మిగిలిన ఏరియా స్పెషల్లీ రూరల్ బ్యాక్గ్రౌండ్ ఏరియా సెంటర్గా ఉంటుందని ఇక్కడ సెలెక్ట్ చేసి సీఎంకి మాట్లాడి ఎక్స్ప్లెయిన్ చేసి వచ్చి సీఎం అప్పటిదప్పుడే ఇమీడియట్గా క్లియర్ చేయమని చెప్పాడు ఈ బోధన ఎమ్మెల్యే. ఇటువంటి వాళ్ళ వల్ల దేశం వెనుకబడుతుందండి. బుర్ర లేదు, ఆలోచన లేదు. కొందరిని అడిగితే ఏం సంగతి ఎందుకు ఇట్లా చేసిండంటే భూపతి రెడ్డికి సుదర్శన్ రెడ్డికి పడదాట. భూపతి రెడ్డి కాన్స్టిట్యున్సీలు ఎట్లా వస్తుందో నా కాన్స్టిట్యున్సీలో కావాలండి. నీ పక్కకే కేంద్రీయ విద్యాలయం ఉంది, అటు 30 కిలోమీటర్ల జవహర్ నవోదయ ఉంది. నువ్వు ఇక్కడ ప్రపోజ్ చేసినా రిజెక్ట్ అవుతుంది రేపు. చెప్పి కేవలం ఈగో అండి, ఏం లేదు. వాళ్ళ గ్రూప్ రాజకీయాలు ఏందో 100 కోట్ల ఇన్స్టిట్యూషన్ని ఇప్పుడు 6 నెలలు వెనక్కి తోసేసిండు. ఏంది ఇది ప్రపోజ్ చేసి పంపించిండు. ఎక్కడ హైదరాబాద్ నుంచి ఢిల్లీకి నవోదయకు పంపించే దాంట్లో ఇవన్నీ తీసేసిండు. నిజాం షుగర్ ఫ్యాక్టరీ ల్యాండ్ పంపించిండు. నేను మీడియా మిత్రులు అందరిని అడుగుతున్నా, నిజాం షుగర్ ఫ్యాక్టరీ ల్యాండ్ పంపొచ్చా? అది ప్రైవేట్.